నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో అడవిదేవులపల్లి మండలంలో నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఇరిగేషన్ సెక్రటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్తో కలిసి స్థానికంగా ఉన్న దున్నపోతుల గండి ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించారు. అనంతరం మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఎత్తిపోతల పథకాలపై జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతులు, ప్రజాప్రతినిధులు, స్థానిక పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి ఉత్తమ్ అన్నారు. వారి జీవితాల్లో వెలుగు నింపడమే తమ లక్ష్యమన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో అపరిష్కృతంగా ఉన్న 5 ఎత్తిపోతల పథకాలను పూర్తి చేయడానికి 490 కోట్ల నిధుల మంజూరును మంత్రి ప్రకటించారు. మంత్రివర్గ గారికి నా విన్నపం ఏంటంటే 2018 ప్రశాంత్ పటేల్ గారు కలెక్టర్గా ఉండే కంప్లైంట్ చేయడం వల్ల వాళ్ళ భూములన్నీ పేరు కొలీగ్స్గా ముందుకు పోతున్నాం. వాళ్ళు చెప్పిన విషయాలకి నేను 100% ఏకీభవిస్తున్నా. విలేకరుల మిత్రులకి ఏం చెప్తున్నంటే ప్రజల్లోకి పోవాల్సిన విషయం, దేవరకొండలో ఎస్ఎల్బిసి టనలు తూచా తప్పకుండా పూర్తి చేస్తాము, దిండి లిఫ్టిగేషన్ పూర్తి చేస్తాము, నక్కలగిండి పనులు పూర్తి చేస్తాము, దేవరకొండ కాన్ఫరెన్స్ లో మొదలుపెట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ అన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పి మాటిస్తూ ముగిస్తున్నారు. జై హింద్, జై కాంగ్రెస్.